వెల్కమ్ టు అవర్ ఛానల్. మదర్ తెరీసా అనే పేరు వింటేనే చాలా మందికి ప్రేమ, దయ, సేవ అనే మాటలు గుర్తుకొస్తాయి. కానీ ఆ పేరు వెనుకున్న అసలు జీవిత కథ మనలో చాలా మందికి తెలియదు. అందరికీ ఆమె చేసిన సేవ మాత్రమే తెలుసు. కానీ ఆ సేవ చేసే టైంలో ఆమె మీద వచ్చిన ఆరోపణలు ఎవ్వరికీ తెలియదు. ప్రపంచం మొత్తం ఆమెని పేదల దేవతగా గుర్తించింది. కానీ ఆమె జీవితంలో ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మనం మదర్ తెరీసా చేసిన సేవలు అండ్ మదర్ తెరీసా మీద వచ్చిన విమర్శల కోసం తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ టు ఆ వీడియో. మదర్ తెరీసా అసలు పేరు ఆగ్నెస్ గోంజా బొజెక్షు. ఆమె 1910లో ఇప్పటి ఐర్లాండ్ దేశంలోని మెసడోనియా అనే ఒక పట్టణంలో జన్మించారు. అండ్ 18 ఏళ్ల వయసులో క్రైస్తవ మిషనరీకి జీవితాన్ని అంకితం చేయాలనుకున్నారు. తర్వాత ఆమె ఐర్లాండ్ దేశంలోని లొటేరియో సిస్టర్హుడ్ లో చేరి 1929లో 19 సంవత్సరాల వయసులో మొదటిసారి భారత్కు వచ్చారు. భారత్కి వచ్చిన తర్వాత ఆమె కోల్కతాలో ఒక మిషనరీ స్కూల్లో స్కూల్ టీచర్ గా పనిచేశారు. కొన్నేళ్లలోనే స్కూల్ ప్రిన్సిపల్ గా ఆమెకు పదవి దక్కింది. కానీ ఆమె మనసు పేదల దుస్థితి చూసి చలించిపోయింది. ఎంతో మంది కోల్కతా కాలనీస్ లో ఆకలితో అలమటిస్తూ అనారోగ్యంతో బాధపడుతూ ఉండటం ఆమెను కలిచివేసేది. ఇవన్నీ చూసి ఆమె 1946లో తన మత సంఘానికి లేఖ రాసి పేదలకు ప్రత్యక్షంగా సేవ చేయాలని అనుమతి కోరారు. 1948లో ఆమెకు అనుమతి లభించడంతో తన పాత క్రిస్టియానిటీ బట్టలు వదిలిపెట్టి బ్లూ అండ్ వైట్ శారీ ధరించి మదర్ తెరీసాగా సేవ చేయడం మొదలుపెట్టారు. అదే సంవత్సరంలో ఆమె మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ లక్ష్యం పేదల్లో కూడా అత్యంత పేదవారిని ఆదుకోవడం. ఈ ఫౌండేషన్ ద్వారా అనాథులని, అనారోగ్యంతో ఉన్నవారిని అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ గా ఉన్న వారికి సేవలు అందించడం. కోల్కతాలో ప్రారంభమైన ఈ సేవా సంస్థ చాలా త్వరగానే దేశవ్యాప్తంగా తర్వాత అంతర్జాతీయంగా కూడా విస్తరించిపోయింది. అయితే మదర్ తెరీసా చేసిన సేవల్ని గుర్తించి భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డ్, జవహర్లాల్ నెహ్రూ అవార్డ్ మరియు భారతరత్న వంటి బహుమతులనిచ్చి గౌరవించారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఆమెకు అత్యున్నత గౌరవమైన నోబెల్ శాంతి బహుమతి 1979లో లభించింది. నోబెల్ శాంతి అవార్డు స్వీకారంలో ఆమె చెప్పిన మాటలు ప్రపంచాన్ని కదిలించాయి. అవే పేదలకు ప్రేమ చూపించడం ద్వారా శాంతిని సాధించవచ్చు అని. అయితే ఇన్ని సేవలు, ఇన్ని అవార్డులు తీసుకున్న మదర్ తెరీసా మీద విమర్శలు కూడా చాలానే వచ్చాయి. కొంతమంది విమర్శకులు ఆమె ఆధ్వర్యంలో ఆశ్రమంలో తగిన మెడికల్ సదుపాయాలు లేవని, వ్యాధితో బాధపడుతున్న వారిని ఉపయోగించుకొని ధర్మ సేవలుగా చూపించారనే విమర్శలు కూడా చాలా వచ్చాయి. ముఖ్యంగా క్రిస్టోఫర్ హిస్యన్స్ అనే ఒక రచయిత ఆమెను తీవ్రంగా విమర్శిస్తూ ద మిషనరీ ఆఫ్ పొజిషన్ అనే ఒక పుస్తకం రాశారు. అంతేకాకుండా ఆమె సేవల్లో క్రైస్తవ మత ప్రచారం ఎక్కువ ఉందని కొందరు అభిప్రాయపడతారు. హిందువుల్ని మతం మారుస్తున్నారనే ఆరోపణలు ఆమెపై అప్పట్లో చాలా జాతుల్లో వినిపించాయి. మదర్ తెరీసాపై హ్యూమన్ స్కెలిటన్ వివాదం చాలా ఎక్కువగానే వినిపించింది. 1990వ దశకంలో వెస్ట్ బెంగాల్ పోలీసులకు కోల్కతా ప్రాంతంలోని కొన్ని మిషనరీ సంస్థలపై ఆరోపణలు వచ్చినట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కొన్ని ఆశ్రమాలలో చనిపోయిన వారి మృతదేహాలను అస్థిపంజరాలుగా మార్చి అక్రమంగా విదేశాలకు, ముఖ్యంగా మెడికల్ కాలేజీలున్న అమెరికా, యూరప్ దేశాలకు తరలించారని ఆరోపణలు వెలుగులోకి చూశాయి. కోల్కతా పోలీసులు అప్పట్లో 300కు పైగా మానవ అస్థిపంజరాల్ని స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిలో కొన్ని పేదవారి శవాలు, గుర్తించలేని మృతదేహాలని చెప్తున్నారు. అయితే ఇవి పూర్తిగా మదర్ తెరీసా మిషనరీల ద్వారా జరిగిందని స్పష్టమైన ఆధారాలు లభించలేదు. కానీ మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే ఒక పేరు చుట్టూ కొన్ని ఆశ్రమాల్లో జరిగిన అక్రమ చలనాల కారణంగా ఈ ఆరోపణలు ఎక్కువగా ముడిపడ్డాయి. అయితే తర్వాత ఈ కేసు తక్కువ ప్రాధాన్యతతో మూతపడింది. కానీ పబ్లిక్ లో ఈ చారిటీపై బ్యాడ్ ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఒక ఆర్టికల్, కొన్ని బుక్స్ ఆధారంగా 1920ల నుండి 1980ల వరకు భారతదేశం ప్రపంచానికి మానవ అస్థిపంజరాల సరఫరాలో ప్రధానంగా ఉంది. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ నుంచి ప్రతి సంవత్సరం సుమారు 50,000 నుంచి 80,000 వరకు మానవ అస్థిపంజరాలు అమెరికా, యూరప్ దేశాలకు మెడికల్ రీసెర్చ్ కోసం ఎగుమతి చేయబడ్డాయి. 1985లో భారత ప్రభుత్వం దీనిపై నిషేధం విధించినప్పటికీ కొన్ని సంవత్సరాల పాటు అక్రమంగా ఈ కార్యకలాపాలు కొనసాగినట్లు సమాచారం అయితే ఉంది. అయితే ఈ మొత్తం ఎగుమతిలో మదర్ తెరీసా గారి సంస్థకు డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు ఎక్కడా నిర్ధారణ కాలేదు. కానీ ఈ వ్యవహారంపై అప్పట్లో కొన్ని అనుమానాలు అయితే కలిగాయి. ఇలాంటి విభేదాల మధ్యలో మదర్ తెరీసా 1997లో కోల్కతాలో కన్నెమూశారు. ఆమె మృతదేహానికి రాష్ట్ర ఘనతలతో అంత్యక్రియలు నిర్వహించారు.
2016లో కేథలిక్ చర్చ్ ఆమెను అధికారికంగా సెయింట్ తెరీసా ఆఫ్ కోల్కతాగా ప్రకటించింది. సో వాట్ యు అండర్స్టాండ్, మదర్ తెరీసా మీద చాలా విమర్శలు అయితే వచ్చాయి, కానీ వాటిని ఎవ్వరూ నిరూపించలేకపోయారు. బట్ 19 సంవత్సరాల వయసులోనే తన దేశాన్ని వదిలి వచ్చి భారతదేశంలో పేదలకు సేవ చేసింది మదర్ తెరీసా. సో నేను చేసిన రీసెర్చ్ లో నాకు తెలిసింది ఏంటంటే ఆమె చారిటీని అడ్డు పెట్టుకుని చాలా మంది ఇవన్నీ చేశారు ఆ టైంలో. అండ్ మదర్ తెరీసా ఒక గుడ్ హార్ట్ తో మన దేశంలో సేవ చేసింది. అందుకే ఇప్పటికీ అండ్ ఎప్పటికీ అందరూ ఆమె చేసిన సేవను గుర్తు పెట్టుకుంటారు. Thank you for watching. Please subscribe.